ఫ్రెండ్స్, ఈరోజు అయితే నిర్మల్ జిల్లాలో ఎవరైతే న్యూస్ యూట్యూబర్స్ ఉన్నారో వారి యొక్క సమావేశం జరిగిందండి. చూద్దాం రండి. ఈరోజు నిర్మల్ జిల్లా కేంద్రంలో జిల్లా యూట్యూబర్స్ న్యూస్ ఛానల్స్ అసోసియేషన్ సమావేశాన్ని నిర్వహించుకోవడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది సోదర వెబ్ ఛానల్స్, ఇతర ఛానల్స్ వారు పదే పదే యూట్యూబర్స్ అనుకుంటా మా కొంతమంది సోదరులను విధి నిర్వహణ సమయంలో రకరకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అయితే వాళ్ళతో మేము కోరేది ఒకటే, మీరు ఏ ఛానల్లో ఉన్నా, మీది ఎంత పెద్ద ఛానల్ అయినా దయచేసి మీరు అర్థం చేసుకోవాలా. ప్రతి ఛానల్కు సంబంధించిన లింకులు ఈరోజు వేలాది లక్షలాది మంది వీక్షిస్తున్నారంటే అది ఒక యూట్యూబ్ పుణ్యం వల్లనే అర్థం చేసుకోవాలి. రెండవది, యూట్యూబర్స్ అనేవాళ్ళు కొన్ని క్షణాలలో కొన్ని నిమిషాల పాటు సంబంధిత సంఘటనకు సంబంధించిన వార్త కానీ, కార్యక్రమాలకు సంబంధించిన వార్త కానీ, సమావేశాలకు సంబంధించిన వార్త కానీ కొన్ని నిమిషాల పాటు తమ యూట్యూబ్ ఛానళ్ళలో దాన్ని ప్రదర్శిస్తున్నారు. దాన్ని వేలాది లక్షలాది మంది వీక్షిస్తున్నారు. అదే ఆ తరహాలో మీరు వెబ్ ఛానళ్ళు కానీ మీ పెద్ద ఛానళ్ళ వాళ్ళు కూడా 10 నిమిషాలు 15 నిమిషాలు కనీసం 5 నిమిషాలు సంబంధిత వార్తలను మీ ఛానళ్ళ ద్వారా ప్రజలకు అందిస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాము. రెండవది, నిర్మల్ జిల్లాలో కొంతమంది యూట్యూబర్స్ అనుకుంటా మేము యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, మా ఛానల్లో ఫలానా ఇంతమంది విలేకరులు ఉన్నారు అనుకుంటా చిరు వ్యాపారులను, మరి అదేవిధంగా ఇసుక వ్యాపారులను, ఇతరత్ర వ్యాపారాలు చేసే వారి వద్దకు వెళ్ళేసి మాకు టార్గెట్ ఉంది, మాకు క్యాలెండరు చందా ఉంది, ఏదో రకంగా పేర్లు చెప్పుకుంటా ఇక వసూలులకు పాల్పడుతున్నట్టు పూర్తి ఆధారాలతో సహా మా యూనియన్కు కొన్ని విషయాలు తెలిసినాయి. అయితే దయచేసి వాళ్ళతో కోరుకున్నది ఒకటే, మీరు యూట్యూబ్లో విలేకరుగానో యూట్యూబర్గానో సేవలు అందించాలనుకుంటే దయచేసి సంఘపరమైన నియమ నిబంధనలకు అనుగుణంగా ఆ పనిలో మార్పు తెచ్చుకోవాలా. మీరు విధి నిర్వహణకు అంకితమై తమ సేవలను అందించాలా. ఒకవేళ అట్లా కానట్లయితే మాత్రం నిర్మల్ జిల్లా యూట్యూబర్స్ న్యూస్ ఛానల్స్ ఆధ్వర్యంలో సంబంధిత వసూలి భావాలను గుర్తించి వారిపై మేమే స్వయాన ఆధారాలతో సహా జిల్లా ఎస్పీ గారికి, అదేవిధంగా నిర్మల్ జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదులు చేసి వాళ్ళకు సంబంధించిన యూట్యూబ్ ఛానళ్ళ ఐడెంటిటీ కార్డు కానీ వాళ్ళకు సంబంధించిన గుర్తింపు కార్డులను స్వీకరించుకోవడం జరుగుతుంది. ఇక ముందు ఆ తర పనులు చేస్తే మాత్రం కఠినంగా ఉంటుందని ఒకటి గుర్తించాలా. మూడవది, నిర్మల్ మండలంలోని పలు ప్రాంతాలలో కొంతమంది యూట్యూబర్స్ అనుకుంటూ తిరుగుతున్నారు. అయితే మేము ప్రజలతో కోరుకునేది ఒకటే, యూట్యూబర్స్ నిర్మల్ జిల్లా కేంద్రంలో కానీ పరిసర ప్రాంతాలలో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మేము కోరుకున్నది ఒకటే, ఖచ్చితంగా మీరు ఒక యూట్యూబర్ గానో యూట్యూబ్ న్యూస్ ఛానల్ రిపోర్టర్ గానో మీరు సమాజంలో గుర్తింపు పొందాలంటే ఖచ్చితంగా ప్రతిరోజు కనీసం మీ ఛానల్లో మీ ద్వారా 3 నుంచి 4 వార్తలు రావాలి. అయితేనే మీరు ఆ యూట్యూబ్కు సంబంధించిన విలేకరి, ఆ యూట్యూబ్కు సంబంధించిన యూట్యూబర్. అదేమి లేకుండా నెలల తరబడి ఆ ఛానల్ ఏ లింక్లో కనబడది, ఏ గ్రూప్లో కనబడది, కానీ మీరు మాత్రం విలేకరులు అనుకుంటా అమాయక చిరు వ్యాపారులను, బడా వ్యాపారుల దగ్గరకు వసూళ్లకు పాల్పడితే మాత్రం వాళ్ళ ద్వారా నిజ ఆధారాలను గుర్తించి ఖచ్చితంగా వాళ్ళ మీద నిర్మల్ యూట్యూబర్స్ న్యూస్ ఛానల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కఠినమైన రీతిలో చర్యలు తీసుకోవడంతో పాటు చట్టపరమైన శిక్షలు కూడా పడేలా చూస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తుంది.